కూర్చున్నారు, మన సిబ్బంది కూర్చున్నారు. అమ్మా నమస్కారం. నమస్కారం సార్, భారతదేశం జనరల్ సెక్రటరీ అండి. నేను ఆల్రెడీ పరిచయం చేసుకున్నాను. స్టీరింగ్ కమిటీ కన్వీనర్. అందరికీ నమస్కారాలు. ఇవాళ మా పార్టీ తరఫున నాతో మంది లాయర్స్ వారి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తో సహా వారి ఎమ్మిగనూరుకు వచ్చి ఫస్ట్ టైం ఈ సమస్య పైన నాకు చెప్పడం జరిగింది. వారు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఆధారంగా నేను విజయవాడ వచ్చిన తర్వాత విజయవాడలో మా పార్టీ కార్యాలయంలో ఐఏఎల్ అదేవిధంగా ఇతర బార్ అసోసియేషన్ వారిని, రాష్ట్రంలో ఉన్న రైతు సంఘాల వారందరినీ కూడా వారు ఆహ్వానించి మేము ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఈ అంశం పైన ఏర్పాటు చేయడం జరిగింది. మోహపడతా ఉన్నారు, ఇదేదో లాయర్లకు సంబంధించిన సమస్య కాదు. లాయర్లకు కూడా ఒక సమస్య ఉంది, మాట వాస్తవమే. కానీ దానికంటే ముందుగా భూ యజమానులకు సంబంధించిన సమస్య. ఎందుకంటే ఒక రైతు నా భూమి నా దగ్గర ఉందిలే, నేనే అనుభవిస్తాను కదా అని ఆయన అనుకోవచ్చు. కానీ ఒక్కసారి ఎవరైనా దానిపైన డిస్ప్యూట్ రైజ్ చేస్తే వాళ్ళు రిజిస్టర్ లో ఇది డిస్ప్యూటెడ్ సైట్, డిస్ప్యూటెడ్ ల్యాండ్ అని వాళ్ళు మెన్షన్ చేస్తే ఇంకా మొత్తం ఆ రైతు గగ్గోలు పెట్టాల్సిందే. ఎందుకంటే దాన్ని అమ్మడానికి ఉండదు, ఇతరులకు ట్రాన్స్ఫర్ చేయడానికి ఉండదు, దానిపైన అప్పు తెచ్చుకోవడానికి ఉండదు. కాబట్టి అనేక రకాలుగా ఇబ్బందులు పడే పరిస్థితి. ఇవాళ కోర్టు పోయి కూడా లేకుండా ట్రిబ్యునల్కే పో అని అంటే ఏ రెవెన్యూ వాళ్ళ పైన అయితే మనం ఇవాళ కోర్టు పోతా ఉన్నామో ఆ కోర్టుకు పోయే అవకాశం కూడా లేకుండా చేయడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మన లాయర్లు చేస్తున్న మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు, మరి అన్ని చోట్ల కూడా స్పందిస్తా ఉన్నారు. మరి మన రెవెన్యూ మినిస్టర్ ధర్మాన ప్రసాదరావు గారు దీన్ని పూర్తి స్థాయిలో పక్కదో పట్టిస్తా ఉన్నారు. సార్, మినిస్టర్ గారు చెప్పారు మీతో మాట్లాడడానికి నల్సార్ యూనివర్సిటీ లాయర్ ఆయన వస్తాడు, ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన కీలక పాత్ర పోషించాడు, ఈ చట్టంలో తయారు చేసిన ఆయన మీ దగ్గరకు మాట్లాడడానికి వస్తా ఉన్నారని చెప్పి ఆయన ఫోన్ చేశారు. చేస్తా ఉన్నారు అనుకుంటే మరి మీరు ఎందుకు అజ్ఞాతంగా చేస్తా ఉన్నారు? ఎందుకు మీరు దీనిపైన చర్చ చేయలే? ఎందుకు మీరు రైతు సంఘాలతో చర్చ చేయలే? ఎందుకు లాయర్ అసోసియేషన్ దగ్గర చర్చ చేయలే? అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా ఆహ్వానించి సాక్షాత్తు రెవెన్యూ మినిస్టర్ గారు తన పేషీలోనే ఒక మీటింగ్ పెట్టుకొని అందరూ కన్విన్స్ అయ్యి తప్పేముంది? అవేమీ చేయకపోగా మీరు ఇవాళ దొడ్డిదారిన దీన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. పైగా ఇవాళ పబ్లిక్ లో ఏమొచ్చిందంటే ఇప్పటికే అనేక భూములు అన్యాక్రాంతం అయిపోతా ఉన్నాయి, భూ కబ్జాలు జరుగుతా ఉన్నాయి. ఈ భూ కబ్జాదారుల కోసమే ఈ ప్రభుత్వం ఈ చట్టాన్ని తెచ్చిందని కూడా ప్రచారం లేకపోతుంది. అంటే ఈ ప్రభుత్వ వ్యవహార శైలి పైన ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. అన్ని వర్గాల ప్రజలు, అన్ని రైతు సంఘాలు కూడా దీన్ని వ్యతిరేకించాయి. కాబట్టి నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను, మీరు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఈ నిరసనలు చేస్తా ఉన్నారో మీ నిరసనలకు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తా ఉన్నాము. విశాఖపట్నం నుంచే మాట్లాడుతా ఉన్నా. ఇవాళ విశాఖపట్నంలో కోట్ల రూపాయల భూములు అన్యాక్రాంతమైన కబ్జా జరిగినాయని ఇవాళ పదే పదే పత్రికల్లో టీవీల్లో వచ్చినా కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. కాబట్టి ఏమంటే ఇవాళ నీ గురించి నీ యొక్క క్రెడెన్షియల్ రిపోర్ట్ సరిగా లేదు. అలాంటి వాడివి ఇవాళ రైతుల కోసం వచ్చాను ఈ చట్టం అంటే నమ్మే పరిస్థితిలో